చందుని చంపాలి అనుకుంది సేన అని తెలుసుకుని తండ్రి ముందు గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేసిన ప్రేమ. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక లారీ డ్రైవర్ అయితే దొరికేస్తాడు ధీరజ్కి ఎప్పుడైతే లారీ డ్రైవర్ దొరికేస్తాడో దాంతో ధీరజ్ లారీ డ్రైవర్ వెంటపడి మరీ అతన్ని చితకబాదుతాడు. అలా చితకబాదడంతో అతను నిజం చెప్పేస్తానని చెప్పేసి ఇక పేరైతే బయట పెట్టడానికి సిద్ధపడతాడు ధీరజ్. అస్సలు వదిలిపెట్టొద్దు, అసలు ఎవరి సొమ్ము తిని బావని చంపాలి అనుకున్నాడో వీడిప్పుడు బయట పెట్టే తీరాల్సింది. అయిపోయిందమ్మోయ్, ఇక ఈ రోజుతో మన పని అయిపోయింది. నువ్వు చేసిన పని వల్ల ఈరోజు వీడు మనల్ని బుక్ చేసేస్తాడు. ఇక మనం ఏం చేసినా సరే ఇక మనం ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. చూసావు కదా ఆ ధీరజ్ ఎలా వెంటపడి వాడిని చితక్కొట్టాడో. వాడింక నిజం బయట పెట్టకపోతే ఏం చేస్తాడు? మన ముగ్గురం కలిసి ఏ గంగలోనూ దూకేస్తే బాగుంటుందేమో. ఇక ఇంతకు మించి నేనైతే ఈ టెన్షన్ భరించలేను. పదండి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతుంది. వల్లి అయితే అక్కడి నుంచి ఏదో చోట మనం తాక్కోకపోతే ధీరజ్ మనల్ని చంపేస్తాడు. తన అన్నయ్యకి ఏదైనా జరిగిందని తెలిస్తే ధీరజు క్షమించడు. పైగా తన అన్నయ్యని మనం యాక్సిడెంట్ చేయించాలని అనుకున్నామని తెలిస్తే మనం ఏ ఉద్దేశంతో ఆ పని చేసినా ధీరజ్ మాత్రం మనల్ని వదిలిపెట్టడు. మావయ్య గారు ముందు బయట పెట్టి మన అంతు చూస్తాడు. మనం ఊరు వదిలి పారిపోదామని చెప్పేసి వల్లి అయితే పరుగులు పెడుతూ ఉంటుంది అక్కడి నుంచి. అమ్ముడు అది కదమ్ముడు, నేను చెప్పేది వినమ్ముడు అని చెప్పేసి ఎంతగా చెప్పే ప్రయత్నం చేసినా సరే వినిపించుకోదు వల్లి అయితే. చెప్పరా, ఎవరు నిన్ను మా అన్నయ్యని చంపమని డబ్బులు ఇచ్చింది ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. చెప్తాను నన్నేం చేయకు, నన్ను వదిలే ప్రసక్తి లేదు. ఎవరు నీ చేతి ఇదంతా చేయించారో నువ్వు చెప్పాల్సిందే అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. క్షమించండి, మసాబ్ చేయించాడు. ఎవరా సార్? ఎవరు చేయమన్నాడు? ఎవరు? వాడి పేరు చెప్పు. అతని పేరు సేనాపతి. ఏంటి సేనాపతి? అంటే ప్రేమ వాళ్ళ నాన్న నీ చేతిది చేయించాడా? అవును సాబ్, నన్ను వదిలిపెట్టండి, నేను పారిపోతాను. అతని పేరు బయట పెడితే నన్ను చంపేస్తానన్నాడు. ఇక ఎవరో ఒకరి చేతిలో చావు తప్పదు అని చెప్పి నిజం చెప్పేశాను. నన్ను క్షమించి వదిలేయండి. అతను డబ్బులు ఇస్తానంటే డబ్బుకి కక్కుర్తి పడే ఇలా చేశాను అని చెప్పేసి నిజం బయట పెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు ఇక ఆ లారీ డ్రైవర్ అయితే. అలా పారిపోవడంతో ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు నర్మద అలాగే ధీరజ్ ఇద్దరు కూడా. ఏంటి అతను భావని చంపమన్నాడా? వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ధీరజ్ చాలా ఆవేశంగా వెళుతుండగా, ధీరజ్ ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డం కరెక్ట్ కాదు. చూసావు కదా, అతను బావని చంపాలని చూస్తే తన కన్న కూతురికే గాయమైంది. అప్పుడే అతను సగం చచ్చుంటాడు. ఈ విషయాన్ని ఇప్పుడు పెద్దది చేసి గొడవ చేస్తే మావయ్య గారు మళ్ళీ ఆ కుటుంబం మీదకి వెళ్ళడం, వాళ్ళు మావయ్య గారి మీదకి రావడం, అసలే మన మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ సమయంలో ఇది మనం నిలదీయడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రేమకే చెప్పాలి. ప్రేమే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటుంది అని చెప్పేసి నర్మద చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఆగుతున్నాను. లేకపోతే మా అన్నయ్యను ఇలా చంపమని అన్నందుకు వాడిని చంపేసేవాడిని. లేదు, కక్షలు పెంచుకుంటూ పోతే మరింతగా జీవితాలు మారిపోతాయి. అందుకనే ప్రేమని వాళ్ళ నాన్నతో మాట్లాడమని చెప్దాం. అంతకీ అతను మరింతగా రెచ్చిపోతూ ఉంటే అప్పుడేం చేయాలనేది ఆలోచిద్దాం. ప్రస్తుతం ఇప్పుడైతే ఈ గొడవని పెద్ద చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు ఇద్దరు అని చెప్పేసి అంటూ ఉండగానే ధీరజు కోపంగా పక్కకైతే వెళ్ళిపోతాడు. ఏమైంది, ధీరజ్ ఎందుకు కోపంగా ఉన్నాడు? ఎందుకు వాడు నన్ను చూసి కూడా అలా అసహించుకున్నట్టుగా చూస్తున్నాడు? నేనేం చేయలేదే, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని కోపం వచ్చినట్టుంది ధీరజ్కి. అదేమీ లేదు ప్రేమ, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైంది అక్క? ఏం విషయం చెప్పాలి? ప్రేమ, చందుబావది యాక్సిడెంట్ కాదు, కావాలనే ఎవరో చెయ్యాలని చూశారు. బావని కాపాడిపోయి నువ్వే యాక్సిడెంట్కి గురయ్యావు. కానీ
అక్కడ నేరస్తులు ఎవరో తెలుసా? నువ్వు మీ తండ్రి చేసిన నేరానికి బలైపోయావు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నాకేమీ అర్థం కావడం లేదు. చందుబావని చంపాలి అనుకుంది ఎవరో కాదు, మీ నాన్నే. మీ నాన్నే ఆ లారీ డ్రైవర్కి డబ్బిచ్చి చందుబావని చంపించాలని చూశాడు. ఆ లారీ డ్రైవరు దొరికిపోవడంతో పేరు బయట పెట్టేసి అతన్ని మీ నాన్న పేరు బయట పెడితే చంపేస్తానని బెదిరించాడంట. అందుకే అతను ఊరు వదిలి పారిపోయాడు అని చెప్పేసి నర్మద నిజాన్ని అయితే చెప్పేస్తుంది. ఒక్కసారి షాక్ అయిన ప్రేమ, ధీరజ్ నాకు ఇదంతా తెలియదురా, కానీ ఆ టైంలో నేను పక్కనుండడం ఒక రకంగా మంచిదే అయ్యింది. బావని కాపాడి నాకు ఆ పరిస్థితి రావడం వల్లే మా నాన్నకి కాస్తైనా బుద్ధొచ్చి ఉంటుంది. మరోసారి ఇలాంటి పని చేయకూడదని అనుకుని ఉంటాడు. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించరా. నువ్వేం తప్పు చేశావని నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి? నువ్వేమీ తప్పు చేయలేదు. మీ నాన్న వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అలానే నేను చెప్తాను అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. నువ్వు కాదు తేల్చుకోవాల్సింది, మా నాన్నతో తేల్చుకోవాల్సింది నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఎలా చెప్పాలో నాకు తెలుసు. మరోసారి ఈ కుటుంబం జోలికి వస్తే నేను ఎట్టి పరిస్థితిలోని ఊరుకోనని చెప్పి మా నాన్నకి చెప్పి వస్తాను అని చెప్పేసి బయలుదేరుతుంది. వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో తెలుసుకుని అక్కడికైతే వెళుతుంది ప్రేమ. అమ్మ ప్రేమ, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైంది? బాగానే ఉందా? కాలు అలాగే ఇక నీ తలకు తగిలిన గాయం మానిపోయాయా? బాగానే సెట్ అయ్యాయా? ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? నాకు చాలా భయమేసిందమ్మా, నీకేమవుతుందా అని చెప్పి చాలా కంగారు పడిపోయాను. ఏ నా ప్లేస్లో చందుబా ఉంటే చాలా సంబరపడిపోయేవాడివేమో. చందుబావని చంపాలి అనుకున్నావు కదా, చందుబావని చంపాలి అనుకుని నువ్వు వేసిన ప్లాను ఫెయిల్ అయ్యి నీ కన్న కూతురికే చివరికి గాయాలయ్యే పరిస్థితి ఏర్పడేసరికి నీ కళ్ళల్లో నీళ్లు కనిపించాయా? మరి నీ ప్లేస్లో మావయ్య ఉంటే మావయ్య కూడా నీలాగే తన కొడుకు గురించి బాధపడతారు కదా. మరి ఆ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయావు? ఎలా తెలుసుకుంటాను నేను? నా చెల్లెల్ని వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని నా కుటుంబానికి నా చెల్లెల్ని దూరం చేశాడు. ఇప్పుడు నా కూతుర్ని వాడి కొడుకు దూరం చేశాడు. నా కుటుంబం మీద వాళ్ళు ప్రతిసారి పగ సాధిస్తూనే ఉన్నారు. నా కుటుంబాన్ని మాకు దూరం చేసి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. అలాంటప్పుడు ఎలా వదిలిపెడతాను? ఎవరిని ఒంటరి వాళ్ళని చేశారు? ఎవరి కుటుంబం పరువు తీశారు? అసలు నీకేమైనా తెలుసా? ఏం తెలియాలి? కళ్ళ ముందు అంతా చూస్తూ ఉండగానే జరిగినవే కదా. ఇక ఇందులో కొత్తగా తెలియాల్సినవి ఏమున్నాయి? ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను, ఆ కుటుంబంలో అందరి అంతు చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సేన. ఎవరి అంతు చూస్తావు? నీ కూతురి పరువు, నీ కుటుంబం పరువు పోకుండా కాపాడినా ఆ కుటుంబంలో వాళ్ళంతు చూస్తావా? అత్త ఎక్కడున్నా మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. ఆ రోజు నేను ప్రేమించింది ధీరజ్ని కాదు, ఇంకొక అతన్ని ప్రేమించి పెళ్లి సమయంలో ఇక్కడి నుంచి తప్పించుకుని అతని కూడా ఆ 7 వారాల నగలు పట్టుకుని వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయిన తర్వాత వాడు నన్ను మోసం చేసి అమ్మేయాలని చూశాడు. ఆ క్షణంలోనే అక్కడికి నేను ఉండగానే పోలీసులు రైడ్కి వచ్చారు. అక్కడ కనుక నేను దొరికిపోతే మన కుటుంబం పరువు వీధికెక్కేది. పోలీస్ స్టేషన్లో నీ కూతురు తలదించుకొని తప్పు చేసిన దానిలా నిలబడి ఉండేది. ఆ రోజు మన కుటుంబం మీడియా ముందు ఇక మన పరిస్థితి ఎలా ఉండేది అంటే మన పరువు పోయి చావాలో బ్రతకాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండేది. నేను తీసుకున్న ఒక రాంగ్ స్టెప్ కారణంగా మన కుటుంబమే నాశనం అయిపోయేది. అలాంటి పరిస్థితి లేకుండా నేనంటే ఇష్టం లేని ధీరజ్ని ఒప్పించి నా మెడలో తాళి కట్టించి ఆ రోజు పోలీసుల ముందు నా పరువు పోకుండా మన కుటుంబం పరువు పోకుండా అత్త కాపాడింది అని చెప్పి అసలు నిజాన్ని ప్రేమ బయట పెట్టేస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనా? అవును నాన్న, నేను చెప్పేది నిజమే. ధీరజు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అత్త మాటని కాదని లేక పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈరోజు వాడి మనసులో నేనున్నాను. వాడు నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ రోజు మాత్రం మన కుటుంబం పరువు కోసమే అత్త ఇదంతా చేసి మన కుటుంబాన్ని, మన కుటుంబ పరువుని, మన ప్రాణాలని కాపాడింది. నేను చేసిన తప్పుని సరిదిద్ది మన కుటుంబాన్ని నిలబెట్టింది అత్తే అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోయిన సేన కుప్పకూలిపోతాడు. తన కూతురు విషయంలో జరిగింది తెలుసుకుని
అలాగే తన చెల్లెలు తన కుటుంబం కోసం ఎంత చేసిందో, తన మేనల్లుడు తన కుటుంబాన్ని కాపాడడం కోసం ప్రేమ మెడలో తాళి కట్టాడన్న విషయం తెలుసుకుని షాక్ అయిపోతాడు సేనాపతి. అల్లుడి చేతులు పట్టుకుని క్షమాపణ అడగడానికి సిద్ధపడతాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.